కంచగచ్చిబౌలి భూముల అంశంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ప్రభుత్వం జేసీబీలతో చేస్తున్న చెట్ల నరికివేత కారణంగా నెమళ్లు, జింకలు చనిపోతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను స్మితా సబర్వాల్ మే 31న తన ట్విట్టర్లో రీపోస్ట్ చేశారు. ఫలితంగా ఇది రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి సర్వీసులో ఉన్న ఐఏఎస్ అధికారిని ప్రభుత్వ చర్యలతో విధ్వంసం జరుగుతోందని చెప్పే ఫేక్ ఫోటోలను రీపోస్ట్ చేయడం ఏంటి అనేది పోలీసుల ప్రశ్న. దీనిపై ఈ నెల 12నే స్మితా సబర్వాల్ నుంచి సంజాయిషీ కోరుతూ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే నోటీసులపై స్మితా ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. కానీ నరికివేసిన చెట్ల స్థానంలో కొత్త చెట్లను ఎలా తీసుకురావాలో ఆలోచించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశించిన పోస్ట్ను, అలాగే ఐఏఎస్ అధికారికి నోటీసులు సర్వ్ చేయడంపై మండిపడుతూ కొంతమంది పెట్టిన పోస్టులను కూడా ఇవాళ రీపోస్ట్ చేశారు స్మితా సబర్వాల్. సర్వీస్ రూల్స్ అతిక్రమించిన స్మితా సబర్వాల్ వ్యవహారాన్ని రేవంత్ సర్కార్ ఎలా డీల్ చేస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ టూరిజం సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ వచ్చే నెలలో హైదరాబాద్లో జరగబోయే మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలో బిజీగా ఉన్నారు.